అడ్వైజర్ విజయబాబు గారు మనం చూస్తున్నాం, చాలా బిగ్ బ్రేకింగ్. ఎందుకంటే ఏ ప్రధాన డిమాండ్తోనైతే సిజేపీ ఉద్యమం 26 రోజుల నుంచి కొనసాగుతుందో, అలాగే మొత్తం దేశవ్యాప్తంగా ఇది ఒక పెద్ద చర్చకు, రాజకీయ రకమైన విభేదాలకు కారణమైందో, దానికి కారణభూతంగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మరి ఇక్కడతో ఈ సిజేపీ పోరాటం ఆగిపోతుందా? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది ప్రధాన డిమాండ్ కాబట్టి ఇక్కడతో ఈ ఇష్యూ చల్లారిపోతుందా? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది భారతదేశంలో ఉన్నటువంటి యావత్ యువతకి సంబంధించి ఒక అత్యద్భుతమైనటువంటి ఘన విజయంగా దీన్ని అభివర్ణించాలి. ఎందుకంటే యువతరం శిరమెత్తితే, నవతరం గళమెత్తితే ఎలాంటి వాళ్ళైనా దిగిరాక తప్పదని చెప్పని మరొక్కసారి మళ్ళీ తాజాగా నిరూపించారు. మనం అంతకుముందు గతంలో చూసాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన రాజీనామా సాధ్యం కాదనేటువంటి విధంగా రాజ్నాథ్ సింగ్ గారు ఉటంకించినటువంటి అంశాలను కూడా ప్రస్తావించారు. ఇది యూపీఏ కాదు, ఎన్డీఏ, మేము ఒత్తిళ్లకి వాటికి వీటికి మేము తలగ్గం అని చెప్పన్నారు. తల వగ్గం అన్నటువంటి వాళ్ళని తల వంచేటువంటి విధంగా తీసుకురావడంలో యావత్ భారత జాతీయ యువతంతా కూడా ఒక తాటి మీదకి రావడం అనేది ఒక అనూహ్యమైనటువంటి అద్భుతమైనటువంటి విజయంగా చూడాలి. ఒక్క పరీక్షతో మొదలైన ఆగ్రహం ఒక జాతీయ ఉద్యమంగా రూపుదాల్చినటువంటి పరిస్థితి. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఇది సద్దుమణుగుతుందా అని అంటే, ఇంత చైతన్యం వచ్చిన తర్వాత, ఇంత ఒక కదలిక ఈ దేశంలో వచ్చిన తర్వాత, ఈ జాతిని జాజ్వల్యమాన దిశగా మలుపు తిప్పవలసినటువంటి వారు ఒక యువత మాత్రమైనటువంటి దాన్ని ఒక అన్యాపదేశంగా ఒక మెసేజ్ ఈ దేశంలోకి పంపిన తర్వాత, ఎందుకంటే మనం చాలా కాలంగా మనలాంటి వాళ్ళం కూడా చాలా ఘాటుగా విమర్శిస్తుంది ఏంటంటే, యువత కెరియర్ ఓరియంటేషన్ ఎక్కువైపోయింది, సామాజిక స్పృహ లేదు, వాళ్ళు అసలు ఈ దేశంలో ఎక్కడ కూడా ఉద్యమించడం లేదని కదా అనుకున్నాను. అలాంటిది వాళ్ళకే ఒక శరాఘాతం నీట్ ద్వారా తగిలిన తర్వాత ఈ దేశ పరిస్థితుల్లో వాళ్ళు కూడా భాగస్వాములు కావాలి అని చెప్పని అనుకున్నారు. అదే విధంగా ఇవాళ ఇప్పుడు తాజాగా వాళ్ళ నుంచి వస్తుంది కూడా ఏంటంటే, మేము ఒక ఇష్యూలో మేము ఘన విజయం సాధించాం, ఇంకా మరో 2 డిమాండ్లు ఉన్నాయి. ఆ 2 డిమాండ్లు ఏమిటి అన్నట్లయితే ప్రధానంగా చెప్పేది ఈ పోలీసుల కేసులు ఎత్తేయాలని చెప్పని, తర్వాత 100 మంది విద్యార్థుల మీద అమానుషంగా దాడి చేసినటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా ఆ పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని. అవి 2 పెద్ద ఇష్యూస్ కాదు, తీసుకుంటారు. కానీ అంతకంటే ఇంకా ప్రధానమైనది ఒకటి ఉంది. ఏంటి అన్నట్లయితే, విద్యా వ్యవస్థ సమూలంగా మార్చాలి అనేది. మనకి గతంలో గుర్తుందా మండల్ కమిషన్? మండల్ కమిషన్ మంటలో యావత్ దేశంలో ఏ విధంగా ఇదేనియో విద్యా వ్యవస్థలో విధానాన్ని మార్చాలి అనేది ఒక చిన్న డైలాగ్గా కనిపించిన, నినాదంగా కనిపించిన, అక్కడి నుంచి చాలా ఇష్యూస్ మొదలవుతాయి. ఎందుకంటే తమిళనాడు లాంటి రాష్ట్రాలు ఏం చెప్తున్నారు, మాకు స్వయం ప్రతిపత్తి కావాలి, మేము నిర్ణయించుకుంటామని చెప్పిన వాళ్ళు చెప్తున్నారు. రేపొద్దున ఇలాంటి అంశాలన్నీ కూడా తెర మీదకి వస్తాయి. కానీ ఇక్కడ ప్రధానమైనటువంటిది వాళ్ళ ఉద్దేశం ఏంటి అన్నట్లయితే, ఈ ఎన్ఈపి, ఎన్టీఏ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, రెండవది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఈ రెండింటినీ కూడా చాలా సమూలంగా సమగ్రంగా రూపొందించాలి అనేటువంటిది ఒక ప్రధాన లక్ష్యంగా వీళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ రెండిటికి కూడా బ్రేక్ పడుతుందా, దాని మీద మళ్ళీ సవరణలు కావాలని చెప్పని అంటారా, ఇదంతా కూడా నెక్స్ట్ రాబోయేటువంటి ఇది కింద ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనా కూడా ఒక వ్యంగ్యాస్త్రంతో మొదలైనటువంటి, ఒక వ్యంగ్య చిత్రంగా మొదలైనటువంటి ఈ బొద్దింకల దండు అనేది వాళ్ళని అవహేళన చేస్తా, ఈ దేశంలో యువతని, నిరుద్యోగ యువతని అవహేళన చేస్తా సాక్షాత్తు బాధ్యత కలిగినటువంటి ఒక న్యాయమూర్తి చేసినటువంటి కామెంటు ఆ బొద్దింకల రూపంలోనే వాళ్ళ ఒక దండుగా వాళ్ళు కదిలారు. తర్వాత దీనికి ఇంకో లక్షణం కూడా ఉంది. అది వ్యంగ్యంగా మొదలైన ఆయన డైలాగ్ ద్వారా ఈ కాక్రోచ్ అనేటువంటి మొదలైన కాక్రోచ్ లక్షణాన్ని పరిశీలిస్తే, కాక్రోచెస్ చాలా శరవేగంగా కదులుతాయి, ఒక్కసారిగా అట్లా దండుగా పుట్టుకొస్తాయి, దాన్ని కొట్టినా అంత తేలిగ్గా చావదు, తొక్కేసినా కూడా అంత తేలిగ్గా ఇది అవ్వదు. సో ఆ లక్షణాలను కూడా మేము అడాప్ట్ చేసుకున్నాం అన్నట్టుగా కూడా వీళ్ళు చెప్పారు. సో ఏది ఏమైనా ఓవరాల్ గా చూసుకున్నప్పుడు మాత్రం ఇదేంటంటే, ఈ దేశంలో మొన్నటికి మొన్న మనం చిన్న దేశమైన శ్రీలంకలో, మన నేపాల్లో చూసాం అద్భుతమైన విజయం, బంగ్లాదేశ్లో చూసాం. కానీ భారతదేశంలో రకరకాల భిన్నమైనటువంటి వాతావరణం ఉంది, భిన్నమైన వ్యవహారాలు ఉన్నాయి. ఇక్కడ జన్జీ ఉద్యమం అంత సాధ్యం కాదు అని అంటే ఖచ్చితంగా సాధ్యమని కూడా వీళ్ళు నిరూపించారని అయితే చెప్పాలి. రైట్. అంటే విజయబాబు గారు మనం చూసాం, అంటే రిజైన్ చేస్తూ ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు.
దేశ విద్రోహ శక్తులకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాజీనామా చేశాను. గత 10